ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా సుధన్వా ఖన్న పరశుః దారుణో ద్రవిణ ప్రదః దివిసృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయో నిజః. అనగా గొప్ప ధనుస్సును ధరించినవాడు, శత్రువులను ఖండించిన పరశును ధరించువాడు, దుష్టులకు భయాన్ని కలిగించువాడు, భక్తులకు సంపదలిచ్చువాడు, దివియందు ఉండువాడు, అన్ని రకాల జ్ఞానములను ఇచ్చు వ్యాసుడు, విద్యాపతి, తల్లి గర్భమున జన్మించనివాడు ఆ శ్రీమన్నారాయణుడు. త్రిసామా సామగస్సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్చమశాంతో నిష్ఠాశాంతి పరాయణః. అనగా 3 సామ మంత్రములచే కీర్తింపబడువాడు, సామగానము చేయు ఉద్గాంత మరియు సామవేదం తానే అయినవాడు, పరమానంద స్వరూపుడు, దివ్యౌషధము తానే అయినవాడు, భవరోగాలను నిర్మూలించు వైద్యుడు, సన్యాసమును ఏర్పరచినవాడు, శాంతిస్వరూపి, అంత్యకాలమున శాంతి నొసగు గమ్యమైనవాడు మరియు పరమపదం ఆ శ్రీమన్నారాయణుడు. శుభాంగ శాంతిదస్రష్ట కుముదః కుబలేశయః గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియః. అనగా మంగళప్రదమైన రూపం కలవాడు, శాంతిప్రదాత, సృష్టిని ఆరంభించినవాడు, భూమిని ఆనందింపచేయువాడు, భూమి చుట్టూ ఉన్న సాగరమందు శయనించువాడు, భూమికి హితం చేయువాడు, భూదేవికి భర్త, జగత్రక్షకుడు, ధర్మదృష్టి కలవాడు, ధర్మ మార్గప్రియుడు ఆ శ్రీమన్నారాయణుడు. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీవాసః శ్రీపతి శ్రీమతాం వరః. అనగా సదా ధర్మ మార్గ పరాయణుడు, ధర్మం యందు ఆత్మ నిలుపువాడు, జగత్తును సూక్ష్మముగా గావించువాడు, క్షేమాన్నిచ్చువాడు, స్మరించు వారిని తరింపచేయువాడు, వక్షస్థలమున మహాలక్ష్మిని కలవాడు, వక్షస్థలము లక్ష్మీదేవి యొక్క నివాసంగా కలవాడు, లక్ష్మీదేవికి భర్త, సంపద గల వారిలో అతి శ్రేష్ఠుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.